ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముద్రగడ, మందకృష్ణ మాటలు, లేఖల వ్యవహారంలో మంత్రులు అనుసరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ ఇక్కడ గొడవ చేయాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మందకృష్ణకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. ఇక ముద్రగడ వ్యవహారంపై కూడా అంతే స్థాయిలో కోపడ్డారు సీఎం. ప్రభుత్వం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వీళ్లు డిసైడ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు బాబు. మంత్రులు ఎందుకు గట్టిగా తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. రామచంద్రయ్య వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని గంటాను ప్రశ్నించారు. వైఖరి మార్చుకోవాలని, బాధ్యత పెంచుకోవాలని గంటాకు సూచించారు బాబు. అంతకుముందు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు హామీలను నమ్మి దీక్ష విరమించారని, అయితే ఇప్పుడు అవి అమలుకు నోచుకోవటం లేదని విమర్శించారు. మరోసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్ల కోసం మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మా సోదరులైతే రోజు వేలాది ఫోన్లు 13 జిల్లాల నుంచి ఫోన్ చేసి మోసపూరితమైన ఒప్పందం, మోసపూరితమైన హామీ మీరు అంగీకరించారు. మా పేదవాళ్ళకి, ఆకలి కేకేసిన వాళ్ళకి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి లోన్లు ఇస్తా ఉన్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి గొగ్గలు పెడతా ఉన్నారు. జన్మభూమి కమిటీ అని, గ్రామాల్లో పెద్దల కమిటీ అని వాళ్ళ ముందు ఈ అప్లికేషన్ పెట్టి వారు అనుమతి తీసుకుంటా ఉన్నారు. ఇంకా మమ్మల్ని హీనస్థితికి తీసుకుపోతా ఉంది ఈ పార్టీ, ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే మీరు ఉద్యమించాలని చెప్పేసి ఎంతోమంది చెప్తా ఉన్నారు. సరే, 4-5 రోజుల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ మీట్ అయ్యి ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలా అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని రోడ్డు ఎక్కించొద్దన్నాం. మళ్ళా రోడ్డు ఎక్కమనే వారు ఇండికేషన్ అని నేను భావిస్తూ ఉన్నాను. జాతి కోసం రోడ్డు ఎక్కడానికి ఎక్కడా సంశయించను. ఏం చేతంటే నా జీవితం ఈ కాపు జాతికి అంకితం అని చెప్పేసి నేను చెప్పుకోవడం జరిగింది. ప్రైమ్ టైమ్ న్యూస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.